ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే నేను తోటకూర కాళ్ళు ఇగురు చేస్తానండి. తోటకూర తెచ్చుకున్నప్పుడు మరి కాళ్ళు లావుగా ఉంటాయి కదా, ఆకులు మాత్రమే తీసుకుని పప్పులు వేసుకున్న వేపుడు చేసుకున్న ఆకులతోటే చేస్తానండి ఎప్పుడు కూడా. తర్వాత ఈ కాళ్ళు ఉంటాయి కదా, ఇవి ఇలా కట్ చేసుకుని ఉంచుకుంటే మర్నాడు ఇంకో కూర చేసుకోవచ్చు. ఇది చక్కగా మామూలుగా పాలేసి వండుతాను. మరి ఈరోజు అయితే కొబ్బరిపాలు వేసి, ఎప్పుడు కొబ్బరిపాలు కూడా వేస్తానులేండి ఒక్కొక్కసారి. ఈరోజు లేత కొబ్బరికాయ ఉంది కదా అని ఇది కొబ్బరి చక్కగా మెత్తగా పేస్ట్లా పట్టేసి ఇది వేసి కూర చేస్తాను. చాలా బాగుంటుంది. చపాతీకి కూడా ఇంకా బాగుంటుంది అన్నమాట. అంటే మాకు పెద్ద పెద్ద కట్టలు ఉంటాయండి. చక్కగా బేషన్ కూర వస్తుంది. చక్కగా కడిగి ఆరబెట్టి తరిగేసి వేయిస్తే అంత ఏపుడులాగా వస్తుంది. అంత వేసుకుంటాం. చాలా కమ్మగా ఉంటుందిలే తోటకూర వేపుడి. అయితే కాళ్ళు మాత్రం తీసేస్తానమాట. కాళ్ళు ఉంటే వేపుడి అంత రుచి ఉంచదు. తర్వాత వేపుడు కూడా ఎక్కువైపోతుంది. మరి కాళ్ళు ఉంటాయి కాబట్టి అందుకు ఉట్టు ఆకులు మాత్రమే వేపుడు చేస్తానండి. పప్పులు వేసిన ఉత్తాకు మాత్రమే వేస్తాను. ఇలా కాళ్ళు అయితే వేయను. ఈ కాళ్ళు అయితే వేరేగా ఇలా కూర చేస్తాను. ఈరోజు మీకు ఉల్లిపాయలతో సహా చూపించేస్తున్నాను. ఎందుకనంటే ఉల్లిపాయ వేగేటప్పుడు అన్నీ వేయటం చూపిస్తాను. ఎలాగా తెలుసు కదా మీకు అని, కానీ ఈరోజు చూపిస్తున్నాను. ఇవి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, చిన్న సైజు. ఒక 8 పచ్చిమిర్చి కట్ చేసేసాను కదా, ఇవి బాగా వేయించుకోవాలన్నమాట. ఇది బాగా వేయించుకుందాం. ఈ తోటకూర కాళ్ళు ఏం చేస్తాను అంటే చక్కగా కడిగేసాను. ఇదిగో ఈ కళాయిలో వేసేసాను కదా, ఒక చిన్న మంట పెట్టేసి మనం అలా ఉంచేమనుకోండి, ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది. ఈ కాళ్ళు కూడా దగ్గరికి మగ్గుతాయి అన్నమాట. దీంట్లో నూనెది ఏవి అయినవసరం లేదు. చక్కగా కొంచెం కూరలో ఉప్పు తగ్గించుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేయడం వల్ల ఈ కాళ్ళలో ఉండే వాటర్ బయటకు వచ్చేసి చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇన్ని కాళ్ళు ఉన్నాయి కదా, ఇంత కూర అవుతుంది. ఇది ఒట్ట నీరు ఉంటుందండి, కాళ్ళలో నీరు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా మగ్గుతూ ఉంటాయి, ఇక్కడ ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది. కనవా కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుని వేస్తూ మీకు చెబుతూ చూపిస్తానండి. ఈ తోటకూర కాళ్ళు ఇలా మగ్గుతూ ఉన్నాయి కదా, చక్కగా ఇలా మూత పెట్టేద్దాం. ఈ ఆవిరికి వాటర్ అనేది బాగా బయటకు వచ్చి చక్కగా మగ్గుతూ ఉంటాయి. ఇది ఇలా మగ్గుతూ ఉంది కదా, ఇప్పుడు ఇందులో తగినంత నూనె వేస్తాను. వేస్తానండి. ఇలాంటి కూరలకి ఉల్లిపాయ బాగా వేగాలి. అందుకును ఒక 4 స్పూన్లు వేసాను, సరిపోతుంది. ఈ ఉల్లిపాయ వేగాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇలా చూసారు కదా, ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగింది కదా. ఇలా వేగితే మనకి గ్రేవీ అనేది చక్కగా చిక్కగా వస్తుంది అన్నమాట. ముద్దలాగా ముక్కలు ముక్కలుగా కాకుండా ఉల్లిపాయ అయితే బాగా వేగాలి. కూర రుచి రావాలన్నా, గ్రేవీ చిక్కగా ఉండాలన్నా. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. తోటకూర కాళ్ళ పక్కన మగ్గుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగింది కదా, ఇందులో మసాలా కారం, మామూలు కారం, పసుపు, ఉప్పు, నూరుకున్న మసాలా ముద్ద నేను తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాను అన్నాను కదా. ఎలా తయారు చేసుకుంటాను అనుకుంటున్నారా? అయితే వీడియో ఉంది చూడండి. చాట్లో ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చూసారనుకో, ఇలా చేసుకుంటే పూర్వం వాళ్ళు శనకాల మీద నూరుకుని ముద్ద వేసి కూరలో వండేవారు. ఎలాంటి కూరన్నా మంచి రుచి వచ్చేసేది. గుమ్మగుమా అంటూ ఎవరో ఏదో వంట చేసేస్తున్నారండి, మంచి కూర వండేస్తున్నారు అనుకునేవారు అన్నమాట. ఆవిడ దూరం వాసన వచ్చేది మరి కూర వండే వంటలో. ఏంటి కాయగూర అయినప్పటికీ కూడా చక్కగా ఇది ఇలా వేసాను కదా. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇందులో మగ్గించేసుకుందాం. గ్రేవీలో మగ్గిపోతే కొత్తిమీర కూరకి రుచి రెట్టింపు వస్తుంది. గ్రేవీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. రుచి మళ్ళీ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇది కూడా ఇలా వేయించేస్తూ ఉన్నాను. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. చక్కగా ఇదిగో కరివేపాకు, ఇలా లేత కరివేపాకు వేస్తే మంచి సువాసన ఉంటుందండి. ఇలాంటి వాటికి ఇలా చూసేసి వేసేసుకోవచ్చు. పులుసు కూరలు అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఇలా రెమ్మల్లాగా వేసేస్తాను అనమాట. ఈ రెమ్మలో తీసేయచ్చు. తర్వాత పులుసులో ఈ రసం అంతా దిగిపోతుంది కాబట్టి ఈ రెమ్మలో తీసేస్తాను అన్నమాట. పులుసు కూరల్లో ఇలా ఇగురు కూరలు అయితే దూసేసి వేస్తాను. మా వారు ఒక కరివేపాకు రబ్బ కానీ ఒక పచ్చిమిర్చి ముక్క కానీ తీసి అనేది పాడేయటం అనేది ఉండదండి. అస్సలు పాడేయరు. చక్కగా ఇప్పుడు ఇది ఇలా కరివేపాకు కూడా వేసేసాను కదా. మరి ఈ లేత కొబ్బరి ముక్క చక్కగా మిక్సీ పట్టేసాను. ఇదిగోనండి చక్కగా. మరి అంటే నా దగ్గర ఉంది కాబట్టి లేత ముక్క వేస్తున్నాను. మరి మన దగ్గర మామూలుగా కొబ్బరి ఉంటుంది కదా, అది మిక్సీ పట్టేసి పాలు తీసి పొట్టు అంతా ఉంచేయకుండా కొంచెం పొట్టు ఉండేలాగా కనవా పొట్టు తీసేయండి. ఎందుకంటే దానివల్ల కొంచెం నీరు కింద అయిపోతుంది. ఇలాగా చక్కగా ఇది లేతది కాబట్టి ఇలా చూసారా ఎంత ముద్దలాగా, చాలా బాగుంది కదా. మామూలు పాలు వేసి వండుతాను, ఈసారి కొబ్బరి పాలతో లేత కొబ్బరితో వండుతున్నాను అన్నమాట. ఈ గ్రేవీ ఎంత బాగుంటుందో కదండి, సొత్తే తెలిసిపోతుంది కదా. అవును, చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది. చక్కగా
మళ్ళీ చూపిస్తాను. చూసారా ఈ గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చక్కగా. మరి ఇలా ఉంటేనే కదండి రుచి ఉంటుంది. కంటికి ఇంపుగా ఉంటే నోటికి రుచిగా ఉంటుంది. మరి చక్కగా ఈ గ్రేవీ ఇలాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ చక్కగా మగ్గిని ఇప్పుడు ఈ కూరలో వేసేసిన తర్వాత ఇందులో నేనైతే ఉప్పు వేయకుండానే మగ్గించేసానండి. కొంచెం ఉప్పు వేసామనుకోండి ఇంకా దగ్గరికి మగ్గిపోను. మరి కూరలో వేసేసాం కదా ఉప్పు ఇప్పుడు, కాబట్టి ఇందులో వేసిన తర్వాత ఉప్పు అనేది లాక్కుని వాటర్ అనేది బయటకు వచ్చి సరిపోతుంది. ఇంక ఇందులో వాటర్ అనేది వేయనండి. చూసారు కదా చక్కగా వేసేస్తున్నాను. ఇన్ని కాళ్ళు అనుకుంటాం కానీ ఇది మగ్గితే కూర కొంచెం అవుతుందండి, ఎక్కువ అవ్వడం. ఎవరు కొట్టేస్తుంది. ఇది ఇలా తిప్పడం వల్ల మనకి పై గ్రేవీ అడుగు పైకి వస్తుంది అన్నమాట. అప్పుడు దీంట్లో ముక్కల్లో ఉండే నీరు అనేది బయటకు వచ్చి చక్కగా మగ్గుతుంది. అప్పుడే రుచి వస్తుందండి కూర. ఇంక నీళ్ళు అయితే వేయకూడదు. నీళ్ళు వేస్తే నీరు ఊడిపోతుంది. అది ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది. తర్వాత ఈ కాళ్ళు అనేది మొత్తం మెత్తగా అయిపోయి కరివేపాకులాగా అయిపోతుంది. తెలియదు మనకి చక్కగా కాళ్ళు అనేది కూడా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇది పీసు ఉంటుంది కాబట్టి బాగా పీసు పదార్థమే కదా, తెలిసిపోతుంది కదా నేను చెప్పేదేంటి. పిల్లలు పెద్దలు చక్కగా తినొచ్చు మంచిగా. మనకి ఆరోగ్యం చాలా మంచిది. అందులోకి తోటకూర కాళ్ళు కదా, చూసారు కదా. ఇప్పుడు ఉన్న కాళ్ళు కూడా వేసేస్తానండి చక్కగా. చూసారా తోటకూర కాడలు ఇగురు అంటే పులుసు వేయం కాబట్టి పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ఇది పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఒక టమాటా కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. చక్కగా చాలా బాగుంటుంది. ఇది రైస్కి చాలా బాగుంటుంది, చపాతీకి కూడా ఇంకా బాగుంటుంది. చూసారు కదా చేసే విధానం. మరి తోటకూర తెచ్చుకున్నప్పుడు కాళ్ళు ఉంటే పక్కన పెట్టేస్తున్నారా, తర్వాత చూద్దామని వదిలేస్తున్నారా? అలా చేయకండి. పీసు పదార్థం ఆరోగ్యం అయింది. తోటకూర అంటే మామూలు కాదు కదా. ఆకులు ఒక కూర, కాళ్ళు ఇంకొక కూర చేసుకోవచ్చు. తెచ్చుకున్నప్పుడు 2 రకాలుగా అవుతుంది. మరి మాకు మాత్రమే ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతుందండి. పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి. మా వారు 2 కట్టలు తీసుకొచ్చేస్తారు. ఆకు మగ్గితే ఎంత అవ్వదు కదా, అందుకు కాళ్ళు ఇలా చేస్తాను, ఆకు అలా చేస్తాను. చూసారు కదా నచ్చింది కదా. ఇంకా ఈ సన్నసగ మీద ఒక 2 నిమిషాలు అలా మగ్గనిస్తాను. అది ఈ చెల్లైతే వీటికి పోతుంది కాబట్టి చక్కగా ఆఫ్ చేసేసి తర్వాత సాట్లు తీసి పెడతాను. చూడండి, చూస్తున్నారు కదా, చాలామంది చూస్తున్నారు. చూసిన వారు లైక్ చేయండి. అలికిడి మొదలైపోద్ది, స్కూల్ ప్రారంభం అవుతూ ఉంది. చూసారు కదా వర్షం కూడా మొదలవుతూ ఉందిలేండి. చక్కగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనసుంటే మార్గం ఉంటుందండి. ఏది చేసుకున్నా మనసు పెట్టి చేసుకుంటే అమృతంలాగా ఉంటుంది. అదే ఒంటికి పడుతుంది. ఇది నాకు తెలిసిన విషయం. చూసారు కదా నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఎంతో బాగా మాట్లాడుతున్నారండి, ఎంతో మంచి వీడియోలు చేస్తున్నారండి అని నన్ను చాలా పొగుడుతూ ఉన్నారు. చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి, సరేనా?